సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క టీచర్కి, సర్స్కి, ప్రతి ఒక్కరికి హ్యాపీ టీచర్స్ డే. సో ఈ టీచర్స్ డే రోజు నేనైతే స్పెషల్గా ఒక వీడియో అయితే చేయాలనుకుంటున్నాను. టీచర్స్ని గురించి, వాళ్ళు మనల్ని ఎలా దారిలో పెడతారు, వాళ్ళు మనకి ఎలా మోటివేట్ చేస్తారు, ఎలా అండగా నిలబడి మనల్ని అయితే ఒకనొక మంచి స్థాయిలో నిలబెడతారు అని చెప్పాలనుకుంటున్నాను. అందుకే ఈ వీడియో అయితే నేనైతే రికార్డ్ చేయడం జరుగుతుంది. సో టీచర్స్ గురించి అండ్ వాళ్ళ స్ట్రెంగ్త్ గురించి, వాళ్ళు లేకపోతే ప్రతి ఒక్క స్టూడెంట్ ఏమవుతారో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకోకుండా అయితే చూడండి. సో ఇంకా లేట్ చేయకోకుండా, ల్యాగ్ లేకోకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో గురువుని మనము ఒక దేవుడిగా భావిస్తాం. గురువు దైవంతో సమానం. ఎందుకంటే దేవుళ్ళు మనకి ఎంతగా అయితే మనల్ని మంచి మంచి దారులు నడిపిస్తారో, అలా కొద్ది సార్లు వాళ్ళైతే ప్రతి చోట ఉండరు. కాబట్టి ఇలాంటి గురువులనైతే వాళ్ళైతే సృష్టించడం జరిగింది, మనకి టీచర్స్గా పెట్టడం జరిగింది. ఆ టీచర్స్ మనల్ని ఎలా దారిలో పెడతారు అంటే, కాలేజ్లో మనం ఎలా ఉండాలి, మనకి ఎదుటి వాళ్ళతో ఎలా నడుచుకోవాలి, సొసైటీలో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా మనము డిగ్నిటీ మెయింటైన్ చేయాలి, మనము ఎలా మన జ్ఞానాన్ని పెంచుకోవాలని అనుకునే దాంట్లో ఇవన్నిటినీ వాళ్ళైతే మనకి నేర్పించడం జరుగుతుంది. వాళ్ళని మనము ఎంతగా గౌరవించి ఎంతగా మాట్లాడినా వాళ్ళ గురించి తక్కువే. ఎందుకంటే వాళ్ళని ఎంతగా మనము పొగిడినా కూడా తక్కువే. ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్ని వాళ్ళైతే వాళ్ళ మంచితనంతో వాళ్ళనైతే ఒక దారిలో పెట్టాలని చెప్పి ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తూ, ఆ సమానత్వంగా చూడడం అందరికీ నేర్పిస్తూ, ప్రతి ఒక్క స్టూడెంట్కి అంటే భావోద్వేగం ఎలాంటివి ఏవి లేకోకుండా ఖచ్చితంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇవన్నీ మంచి అలవాట్లు, మంచి పనులు, మంచివన్నీ నేర్పిస్తూ మనకి ఎలా ఉండాలి, ఎలా పెరగాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, సిస్టర్స్తో ఎలా ఉండాలి, బ్రదర్స్తో ఎలా ఉండాలి, ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, అండ్ ఎక్కడన్నా ఫంక్షన్స్ పోయినప్పుడు ఎలా మనము డిగ్నిటీ మెయింటైన్ చేయాలి, అండ్ ఎలా మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనము అక్కడైతే బిహేవ్ చేయాలనేది ప్రతి ఒక్కటి వాళ్ళైతే వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళకి ఎంతైతే జ్ఞానం ఉందో అదంతా మనకైతే పనిచేస్తూ ఉంటారు. అండ్ ప్రతి ఒక్క దాంట్లో మనకైతే ఈ దారిలో వెళ్ళకండి, ఈ దారిలో వెళ్ళండి, ఇలా చదవండి, అలా చదవండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తూ, అండ్ ప్రతిసారి మన వెనకలే ఉంటూ మనకి ఒక బ్యాక్ బోన్ లాగా స్టూడెంట్స్కి టీచర్స్ ఎంత సపోర్ట్ని ఇస్తూ వాళ్ళనైతే ముందుకైతే ప్రోత్సహిస్తూ ఉంటారు. వాళ్ళని ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టాలనే ధ్యేయంతో వాళ్ళైతే ముందడుగేస్తూ ప్రతి ఒక్క స్టూడెంట్ని మారుస్తూ ఉంటారు. అండ్ కొంతమంది స్టూడెంట్స్ వచ్చేసి కొంచెం చెప్తే నేర్చుకొని వాళ్ళైతే పైకి రావడం జరుగుతుంది. అండ్ టీచర్స్ కొంచెం ప్రోత్సహిస్తే చాలు వాళ్ళైతే పైకి వచ్చేస్తారు, బాగా చదువుకుంటారు. అండ్ వెల్ స్టూడెంట్స్ వాళ్ళు, అలాంటి వాళ్ళని కొంచెం చెప్పించి వాళ్ళందుకు వాళ్ళు చదువుకోండి అని వదిలేస్తారు టీచర్స్. కాకపోతే ఎవరైతే డల్ స్టూడెంట్స్ ఉంటారో ఈ టీచర్స్ వాళ్ళ మీద అయితే కన్నేసేసి వాళ్ళని చాలా బాగా ఎలా పైకి తీసుకురావాలి అంటే, క్లవర్ స్టూడెంట్స్ని ఒకటే పైకి తీసుకొని రాకోకుండా వాళ్ళతో పాటు సమానంగా వీళ్ళు కూడా ఉండాలని చెప్పి వీళ్ళకి చాలా ప్రోత్సహిస్తూ, వాళ్ళకి ఏం తెలియకపోయినా కూడా ఒకటికి 10 సార్లు కాదు, ఒకటికి 1000 టైమ్స్ వాళ్ళకి వర్ణిస్తూ, దీని గురించి తెలియకపోతే చెప్తూ, అండ్ ప్రతి ఒక్కసారి ట్యూషన్స్ తీసుకుంటూ డల్ స్టూడెంట్స్ని ఎలాగైనా సరే టాలెంట్ స్టూడెంట్స్ అని ప్రతి ఒక్కరితో అనిపించాలనే పట్టుదలతో వాళ్ళని కూడా అయితే ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అలా ప్రతి ఒక్కరు ఎవరైనా చెడ్డ దారులు నడుస్తూ ఉంటే వాళ్ళని కరెక్ట్ చేయడం, లేకపోతే గర్ల్స్ ఉన్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడం, సాల్వ్ చేయడం. ఈ టీచర్స్ అనేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే చదువు పరంగా నేర్పించడం జరుగుతుంది, అది మనకు తెలిసిందే. కానీ చదువు ఒకటే కాదు, మేము ఒక ఫ్రెండ్లీగా ఉంటాం. మేము ప్రతి ఒక్కటి మీరు మాతో షేర్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్కటి మీరు మాతో చెప్పచ్చు. మేము తగిన సొల్యూషన్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీకైతే చెప్తాము. మీ సమస్యలు అన్నీ కూడా మేమైతే తీసుకుంటామని చెప్పి వాళ్ళకు ఒక ఫ్రెండ్లీగా కలిసిపోయి వాళ్ళ కష్టాలు ఏమైనా ఉంటే సాల్వ్ చేయడం,
అండ్ ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క కష్టంలో వాళ్ళకి అండగా నిలబడడం, ఇలాంటివి అయితే మంచి మంచి పనులన్నీ టీచర్స్ అయితే చేస్తూ ఉంటారు. ఒక స్టూడెంట్ పైకొచ్చాడు అని ఒక క్లవర్ స్టూడెంట్ పైకొచ్చాడంటే అది టీచర్స్ గొప్పతనమే. కాకపోతే ఒక డల్ స్టూడెంట్ కూడా వీళ్ళకి సమానంగా పైకొచ్చాడు అంటే అది ఖచ్చితంగా టీచర్స్ చేసిన ఒక మ్యాజిక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే క్లవర్ స్టూడెంట్స్ ఎలాగైనా చదివేస్తారు, ఎలాగైనా పైకొచ్చేస్తారు. కానీ డల్ స్టూడెంట్స్ని పైకి తీసుకురావడం, సమానంగా తీసుకురావడం చాలా అంటే చాలా కష్టం. చాలా అంటే చాలా కష్టం. ఇదే ఎందుకు 2 సార్లు చెప్తున్నాను అంటే ప్రతి ఒక్క డల్ స్టూడెంట్ని అయితే వాళ్ళు పైకి రావాలనే కృషి ఉంటుంది కదా, అది ప్రతి ఒక్కసారికి ప్రతి ఒక్క మేడంకి ఉంటుంది. అండ్ కొంతమంది ఏమనుకుంటారంటే డల్ స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే అబ్బా ఎందుకు ఇంతగా సతాయిస్తున్నారు, ఎందుకు ఇంతగా చెప్పిందే చెప్తున్నారు, ఎందుకు ఇంత కేర్ తీసుకుంటున్నారని వాళ్ళైతే అనుకోవచ్చు. వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదు. ఎప్పుడైతే వాళ్ళ లైఫ్లో ఏమీ కాకోకుండా అలాగే నిలబడిపోయి వాళ్ళు టీచర్స్ ఎంత చెప్పినా కూడా వినుకోకుండా చదువుకోకుండా వాళ్ళైతే నెగ్లెక్ట్ చేశారు అంటే ఖచ్చితంగా అది వాళ్ళ తప్పే, టీచర్స్ తప్పు కాదు, అది వాళ్ళ తప్పు. చదవకపోతే టీచర్స్ మాత్రం ఏం చేస్తారు, వాళ్ళు ఎంతైనా ప్రోత్సహిస్తారు, ఎంతైనా బ్యాక్ బోన్గా నిలబడి వాళ్ళని అయితే మార్చాలని చూస్తారు. కొద్దిమంది ఉంటారు వాళ్ళు కొంచెం వీళ్ళ మాటలు విని మారినా కూడా మారిపోతారు వాళ్ళు. కానీ కొంతమంది ఉంటారు కదా డల్ స్టూడెంట్స్లో కొద్దిమంది బద్ధకస్తులు ఉంటారు. వాళ్ళని ఎంత ప్రోత్సహించినా వాళ్ళకి ఎంత సపోర్ట్ ఇచ్చినా వాళ్ళైతే పైకి రారు, మారరు, చదవరు. సో అలాంటి వాళ్ళ మీద వీళ్ళైతే కొద్దిమంది టీచర్స్ ఏమనుకుంటారంటే ఇంకెంత చేసినా కూడా వీళ్ళని వేస్టే అనుకొని కొద్దిమంది వాళ్ళని చెయ్యి వదిలేస్తారు. కానీ అలాంటి వాళ్ళని కూడా ఫ్రెండ్స్ వదిలేస్తారు ఒక్కొక్కసారి. కానీ అలాంటి వాళ్ళని కూడా పైకి తీసుకొని వచ్చి వాళ్ళని పూర్తిగా మార్చేసి వాళ్ళని కూడా ఒక మంచి బ్రైట్ స్టూడెంట్ అనే ముద్ర వేసేస్తారు చూడు, అది కూడా వీళ్ళ పనే, అది కూడా వీళ్ళ కృషే. ఎందుకంటే వీళ్ళు టీచర్స్ అనేవాళ్ళు వాడు ఎంత చెప్పినా కూడా వినుకోకుండా ఉన్నాడు అంటే వాడిని అక్కడే వదిలేయకోకుండా వాడిని కూడా వాళ్ళు పైకి తీసుకొస్తారు చూడు, అది టీచర్ గొప్పతనం అంటే. అట్లా చాలామందిని స్టూడెంట్స్ని వాళ్ళైతే పైకి తీసుకొని రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క కాలేజ్లో, స్కూల్లో ఎక్కడ చూసినా చూడండి, మీరే చూడండి, టీచర్స్ డల్ స్టూడెంట్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అయితే పెడతారు. అలా పెట్టడం చాలా మంచిది. ఎందుకంటే డల్ స్టూడెంట్స్కి అర్థమయ్యేటట్టు చెప్పారంటే వాళ్ళు కూడా తక్కువ ఏమీ కాదు. కొంచెం ప్రోత్సాహం, కొంచెం అండర్స్టాండింగ్ టీచర్స్కి స్టూడెంట్ మధ్య ఉంటే అండర్స్టాండింగ్ స్టూడెంట్ టీచర్ మధ్యలో ఉంటే వాళ్ళని ఎవ్వరూ ఆపలేరు పైకి రావడం. అంత ఈజీగా అంత అండర్స్టాండింగ్ అయితే కంపల్సరీగా ప్రతి ఒక్క స్టూడెంట్ టీచర్ మధ్యలో ఉంటే వాళ్ళు ఏదైనా సాధించగలరు. ఎందుకంటే అప్పుడు కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెరిగిపోయి టీచర్ ఏం చెప్పినా కూడా ఈజీగా వాళ్ళైతే విని అదైతే సాధిస్తారు. వాళ్ళైతే బాగా అది మైండ్లోకి ఎక్కించుకొని వాళ్ళైతే ఎగ్జామ్స్, ఇంటర్నల్స్, ప్రాక్టికల్స్ అన్నీ బాగా చేసి వాళ్ళైతే మంచి మార్క్స్ అయితే స్కోర్ చేయడం జరుగుతుంది. అందుకే నేను చెప్తున్నాను ప్రతి ఒక్క టీచరు స్టూడెంట్ మధ్యలో బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బాండింగ్ లేకపోతే వాళ్ళు ఎంత చెప్పినా కూడా వేస్టే. మనము సరిగ్గా వినలేదు అంటే వాళ్ళు ఎంత చెప్పినా కూడా మనకి వేస్టే. ఎందుకంటే మనకి సరిగ్గా చెప్పే రీతిలో చెప్పినా కూడా మనం వినకపోతే అది మన తప్పు. వాళ్ళ తప్పు అయితే ఎలా అవుతుంది? కాదు. కాబట్టి ఖచ్చితంగా మనమైతే టీచర్కి మనకి ఖచ్చితంగా అయితే మంచి బాండింగ్ అయితే ఉండాలి. అప్పుడే వాళ్ళు ఏం చెప్పినా కూడా మనం తొందరగా గ్రహించగలం, గ్రాస్ప్ చేసుకొని మనమైతే నాలెడ్జ్ అయితే పెంచుకోగలం. ప్రతి ఒక్క స్టూడెంట్ని వాళ్ళు పైకి తీసుకొచ్చి వాళ్ళు ఒక మంచి బ్యాక్ బోన్గా ప్రతి ఒక్క స్టూడెంట్కి నిలబడతారు చూడు, అది హ్యాట్స్ ఆఫ్ అని చెప్పచ్చు వాళ్ళకి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క స్టైల్లో ఉంటారు. కొంతమంది స్టూడెంట్స్కి వచ్చేసి బోర్డు మీద చూసుకొని రాసేసుకొని వాళ్ళైతే చదివేసి పైకి వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళ మెంటాలిటీ అలా ఉంటుంది. ఇంకొంతమంది వచ్చేసి సార్స్, మేడమ్స్ చెప్పేది విని ఒక్కొక్కసారి బుక్ కూడా రాసుకోరు. అలా సారు చెప్పేది ఏదైతే ఉంటుందో
వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ని వాళ్ళు పూర్తిగా మైండ్లోకి ఎక్కించేసుకొని అప్పుడప్పుడు నోట్స్ రాస్తూ అలా చదువుతూ అలా ప్రాక్టికల్స్ పాస్ అవుతారు, ఇంటర్నల్స్ పాస్ అవుతారు, అలా మళ్ళీ మెయిన్ ఎగ్జామ్ కూడా పాస్ అయిపోయి వాళ్ళైతే మంచి స్థాయిలో అయితే నిలబడతారు. ఇంకా థర్డ్ స్టేజ్లో చూసుకుంటే కొంతమంది డల్ స్టూడెంట్స్, వాళ్ళకి కొంచెం అర్థం అవుతుంది కానీ మంచి సపోర్ట్ అయితే ఉండదు. అలా సపోర్ట్ ఇచ్చారు అంటే వాళ్ళు కూడా పైకైతే వచ్చే అవకాశం చాలా అంటే చాలా ఉంది. అది సార్స్ గ్రహించినారు అంటే ఈ డల్ స్టూడెంట్స్ అనే వాళ్ళు కూడా ఉండరు, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అనే వాళ్ళు కూడా ఉండరు. బట్ బ్యాక్ బెంచ్ స్టూడెంట్కి ఫస్ట్ బెంచ్ స్టూడెంట్కి చాలా అంటే చాలా కనెక్షన్ అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎంతగా చదువుతారో వీళ్ళు కూడా అంతే చదువుతారు. ఏమంటే బ్యాక్ బెంచర్ అని వాళ్ళని అయితే చిన్న చూపు చూస్తారు తప్ప వాళ్ళకి ఎంత తెలివి ఉంటుందో వీళ్ళకి అంతకన్నా ఒక 3 times ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ వాళ్ళు క్లాస్తో పాటు సబ్జెక్ట్తో పాటు వాళ్ళైతే లోకం గురించి కూడా తెలుసుకొని మనుషులు ఎలా ఉన్నారు వాళ్ళు అవి అన్నీ ఈ సబ్జెక్ట్తోనే కాకోకుండా ప్రతి ఒక్క సబ్జెక్ట్ని వాళ్ళైతే లైఫ్ సబ్జెక్ట్ని అండ్ క్లాస్లో ఉండే సబ్జెక్ట్ని మొత్తం రెండింటినీ వాళ్ళైతే ఈ కరెక్ట్గా ఈక్వలైజ్ చేసి వాళ్ళైతే అనలైజ్ చేసుకొని రాయడం జరుగుతుంది. అలాగే మంచి మార్క్స్తో కూడా పాస్ అవ్వడం జరుగుతుంది. బ్యాక్ బెంచర్స్ అంటే ఏదో తక్కువైన వాళ్ళు అండ్ వాళ్ళకి ఏమీ రాదు, ఎంత చెప్పించినా వేస్టే అని కొద్దిమంది అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళని ఒక్కసారి టెస్ట్ చేయడం మొదలు పెడితే వాళ్ళకున్నంత బ్రెయిన్ మెమరీ పవర్ ఎవ్వరికి ఉండదు. ఎందుకంటే ముందర ఉండే వాళ్ళు ఓన్లీ సబ్జెక్టు అండ్ లేకపోతే ప్రాక్టికల్స్ గురించి, లేకపోతే రికార్డ్స్ రాయడం, లేకపోతే సార్ చెప్పిండేది వినడం, ఇంతవరకే ఉంటుంది వాళ్ళ లైఫ్. బయట ఏం జరుగుతుంది, మనుషులు ఎలా ఉన్నారు అండ్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు మనల్ని అనేది తెలుసుకుంటే వాళ్ళు కూడా మంచి గ్రాస్పింగ్ పవర్తో పైకి రావడం జరుగుతుంది. కానీ వాళ్ళు అది చేయరు. ఫస్ట్ బెంచ్లో కూర్చున్న వాళ్ళు ఓన్లీ సబ్జెక్ట్ వరకే, ఓన్లీ చదువు వరకే, వాళ్ళకి బయట నాలెడ్జ్ అయితే 0 నాలెడ్జ్ ఉంటుంది. బట్ వీళ్ళు చదువు నాలెడ్జ్ ఉంటుంది అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. ఏం చెప్తున్నారో టక్కని చెప్పేస్తారు వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా వీళ్ళు చాలా అంటే చాలా అనలైజ్ అయితే చేస్తూ ఉంటారు బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్. అండ్ వాళ్ళకి దీంతో పాటు ఇది ఎంత ఈక్వల్గా ఉంటుందో అది కూడా బయట కూడా ఉండే నాలెడ్జ్ కూడా వాళ్ళకి అంతే ఈక్వల్గా ఉండి వాళ్ళైతే ఖచ్చితంగా బయటను గెలుస్తారు, ఇక్కడ కాలేజ్లోనూ గెలుస్తారు, సబ్జెక్ట్స్ పాస్ అవుతారు, బీటెక్ కూడా కంప్లీట్ చేస్తారు. అలాగే హయ్యర్ స్టడీస్ కూడా ఖచ్చితంగా వాళ్ళైతే సాధిస్తారు. ఎప్పుడో ఒక్కసారి వెనక్కి పడచ్చు కానీ ప్రతి ఒక్కరు. బట్ ఒకానొక టైంలో వాళ్ళైతే బౌన్స్ బ్యాక్ అవ్వడం మొదలు పెట్టారంటే వాళ్ళని ఎవరు ఆపలేరు. అది ఫస్ట్ బెంచ్కి లాస్ట్ బెంచ్కి ఉన్న డిఫరెన్స్. సో బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్కి చాలా అంటే చాలా పవర్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బయట నాలెడ్జ్ తెలుసుకుంటారు, సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలుసుకుంటారు అండ్ ప్రాక్టికల్స్లో వాళ్ళేం బాగా అనలైజ్ చేసుకొని వాళ్ళైతే చేయడం జరుగుతుంది, ఎగ్జామ్స్ రాయడం జరుగుతుంది, స్కోర్ కూడా మంచి స్కోర్తోనే పాస్ అవుతారు వాళ్ళు. సో వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా ఏముండదు, రెండే డిఫరెన్స్. వాళ్ళకి చదువు తప్ప బయట నాలెడ్జ్ తెలియదు, వీళ్ళకి చదువు బయట నాలెడ్జ్ రెండు తెలుసు. అంతే తేడా ఉంది కానీ ఇంకేమీ లేదు. ప్రతి ఒక్కరిని టీచర్స్ అంతే బాగా చూసుకుంటారు, అంతే ప్రోత్సాహం ఇస్తారు, అంతే బ్యాక్ బోన్గా నిలబడతారు. చదువు అయినా సరే, లేకపోతే రియల్ లైఫ్ అయినా సరే, లేకపోతే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేయడం కానీ, లేకపోతే కాలేజ్ పరంగా ఫ్రెండ్స్ మధ్యలో ఏమన్నా చిన్న గొడవలు ఉంటాయి కదా, అది కూడా వాళ్ళే ఫ్రెండ్లీగా వచ్చి కూర్చొని సాల్వ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఎప్పుడన్నా ఎవరి వల్లనైనా గొడవ పడినా కూడా ఆ గొడవను ఆపే కూడా వీళ్ళైతే ఖచ్చితంగా వస్తారు. అండ్ ఇంకా ఒకటి చెప్పాలంటే అమాయకులు ఉంటారు కదా కొంతమంది, చదువు తప్ప వాళ్ళకి ఏమీ తెలియదు. అండ్ ఎదురుగా ఎవరైనా స్ట్రాంగ్ పర్సన్ వచ్చినారంటే వాళ్ళైతే భయపడిపోతూ అంటారు. అండ్ టీచర్ కూడా చెప్పాలన్నా కూడా చాలా అంటే చాలా భయం వాళ్ళకి. అలాంటి వాళ్ళని కూడా అర్థం చేసుకొని వాళ్ళని కూడా ధైర్యవంతుల్ని చేసి స్టడీస్లో కూడా మంచి స్కోర్ సాధించి వాళ్ళ ఒక ధైర్యవంతులుగా బయటికి వెళ్ళి జాబ్ చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు చూడు, అది కూడా వీళ్ళ ప్రోత్సాహమే. టీచర్స్ లేకపోతే వాళ్ళు లేరు, ఏ స్టూడెంట్ లేడు. టీచర్స్ లేకపోతే ఏ స్టూడెంట్ లేడు. మొట్టమొదటిగా మనకి పుట్టిన తర్వాత పెరుగుతున్నప్పుడు మనకి నేర్పించి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు
నేర్పించి ఒక మైండ్ సెట్తో మనల్ని అయితే స్కూల్లోకి వేస్తారు కదా. ఆ ఫస్ట్ టీచర్స్ ఎవరు తెలుసా? మన ఇంట్లో వాళ్ళే పేరెంట్స్, మమ్మీ డాడీ, సిస్టర్స్, లేకపోతే బ్రదర్స్, లేకపోతే పెద్దనాన్న పెద్దమ్మ, వీళ్ళందరూ కలిసి మనల్ని ఒక మైండ్ సెట్తో మనకి మెమరీ పవర్ అనేది రావడానికి వీళ్ళే కారణం. ఫస్ట్ లైఫ్లో ఫస్ట్ టీచర్స్ చదువు మనం నేర్చుకోవడం బయట ఉండేది ఎలా ఉంటుంది అండ్ లైఫ్ ఎలా ఉంటుంది అండ్ చిన్నవన్నీ ఉంటాయి కదా. ఈ చిన్న నాలెడ్జ్ ఇవన్నీ మనకి నేర్పించేదంటే ఫస్ట్ మన పేరెంట్స్. ఆ తరువాతే మనకి స్కూల్లో టీచర్స్, తర్వాత లెక్చరర్స్, తర్వాత ప్రొఫెసర్స్ ఇలా నేర్చుకుంటాం మనం. ఫస్ట్ టీచర్స్ అని ఎవరైనా గుర్తొస్తే ఫస్ట్ మదర్, ఫాదర్, సిస్టర్స్, బ్రదర్స్, వీళ్ళే ఫస్ట్ మనకి టీచర్స్. వీళ్ళు నేర్పించి ఒక 50% నాలెడ్జ్తో మనల్ని అయితే స్కూల్లోకి వేస్తారు. ఆ తర్వాత మిగతా 50% దానికి అదనంగా ఇంకా ఎక్స్ట్రా మార్క్స్ అంతా కలిపి వీళ్ళు మొత్తం మిగిలిన మెమరీ పవర్ ఇదంతా మొత్తం అంతా ఇంకా చూసుకునేదంతా వీళ్ళు నేర్పిస్తారు. లెక్చరర్స్, ప్రొఫెసర్స్, సార్స్, మేడమ్స్, మిగతా నాలెడ్జ్ అంతా వీళ్ళు మనకి నేర్పిస్తారు, ఎలా ఉండాలని నేర్పిస్తారు. ఇది టీచర్స్ గురించి గొప్పతనం. టీచర్స్ని ఖచ్చితంగా గుర్తించండి. వాళ్ళు లేకపోతే ఏ స్టూడెంట్ లేడు, ఎవరు ఈ ఉన్నత స్థాయిలో అయితే ఉండరు. ఖచ్చితంగా ఎవడైనా పైకి వచ్చాడు, డల్ స్టూడెంట్ కూడా పైకి వచ్చాడు, అదే క్లవర్ స్టూడెంట్ కూడా మంచి మార్క్స్ సంపాదించి ఇప్పుడు అబ్రాడ్లో అట్లా చేస్తున్నారు అంటే అదంతా టీచర్స్ ప్రోత్సాహమే. వాళ్ళు ధైర్యము సపోర్టు ఇవ్వకపోయినంటే ఏ ఒక్కడు పైకి వచ్చేవాడు కాదు. సో ప్రతి ఒక్క టీచర్ని, మేడంని, సర్స్ని, లేకపోతే ప్రొఫెసర్స్ని అందరినీ ఒకటే రకంగా చూడండి. చాలా రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళు లేకపోతే మనం లేమనే పదాన్ని గుర్తుంచుకోండి. ఖచ్చితంగా వాళ్ళకైతే రుణపడండి ప్రతి ఒక్క స్టూడెంట్. సో వన్స్ అగైన్ హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ టీచర్స్ అండ్ సర్స్ అండ్ మేడమ్స్ అండ్ ప్రొఫెసర్స్. హ్యాపీ టీచర్స్ డే. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని అయితే చూడాలి కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేసేసండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేసేసండి. అండ్ కామెంట్ చేయండి ఎలా ఉందో ఈ వీడియో. అండ్ ఏదైతే మీకు బాగా నచ్చిందో ఆ పార్ట్ని మీరు కామెంట్ చేసి చెప్పండి. ఖచ్చితంగా నేనైతే కామెంట్స్ అయితే చదువుతాను, రిప్లై అయితే ఇస్తాను. అండ్ నా ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకొని ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ నేను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఈ 3 లింక్స్ అయితే బయోలో అన్నా ఉంటాయి, లేకపోతే డిస్క్రిప్షన్లో అన్నా పెడతాను. అక్కడ కూడా వచ్చి ఫాలో అయిపోయి నన్ను అక్కడ కూడా మీరు వచ్చి ఇంటరాక్ట్ అవ్వచ్చు, మాట్లాడతాను. సో మర్చిపోకుండా సండే అయితే ఖచ్చితంగా లైవ్ అయితే ఉంటుంది. మనము 5000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి ఆ 5000 అయిన వెంటనే సండే ఆర్ మండే నేనైతే ఖచ్చితంగా లైవ్లోకి వస్తాను. అక్కడికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడాలి నాతో అనుకుంటే జాయిన్ అయిపోండి. నేను నోటిఫికేషన్ అయితే పంపిస్తాను, అక్కడ వచ్చినప్పుడు జాయిన్ అయిపోండి మీరు. అక్కడికి వచ్చి మాట్లాడుకుందాం మనం. సో దిస్ ఈస్ టుడేస్ వీడియో. నచ్చితే నేను చెప్పిందంటే చేసేసండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకొని ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. అంతవరకు దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్.